ఈ కాలంలో వచ్చేటటువంటి ఏ రకమైన చీడపీడలు లాంటివి ఉన్నా వీటన్నింటినీ పోగొట్టడం కోసం పిల్లలకి దిష్టి తీసేటటువంటి పద్ధతిలో ఈ భోగిపళ్ళు పోస్తారు. ఈ భోగిపళ్ళు ఒకప్పుడు ఎలా పోసేవారంటే ఇనప పాత్ర, కొలపాత్రలు ఉంటాయి కదా, కుంచాలు, అడ్డలు ఇవన్నీ ఇనుముతోనే ఉండేవి పూర్వకాలం. అట్లాంటి పాత్రలో రేగుపళ్ళు, రాగి డబ్బులు, అంటే రాగి కావాలి అంటే డబ్బు రూపంలోనే దొరికేది. ఇప్పుడు మనకి రాగి కానుల్లో ఒక కాని ఉందంటే దాని విలువ కొన్ని రూపాయలు ఉంటుంది. అంచేత కానులు లేవు కనుక ఏదో ఒక రాగి వస్తువు అది వేసి, ఇంకా దానికి ఎక్కువ ఉండడం కోసం కొంచెం ధాన్యం లేకపోయినట్టయితే శనగలు, నానబెట్టిన శనగలు ఇవి వేస్తారు. ఇంకా కొద్దిమంది వాళ్ళ ఇష్టానుసారం పూలు, చెరుకు ముక్కలు ఇత్యాదులన్నీ కూడా అందులో చేరుస్తారు. ఇవన్నీ చేర్చి పిల్లల యొక్క తల చుట్టూతా ఇట్లా గుండ్రగా తిప్పి వాళ్ళ నెత్తిన పోస్తారు. దాంతో దృష్టి దోషం పోయి 1 ఏడాది పాటు పిల్లలకి ఎటువంటి చీడ లేకుండా ఉంటుందని. ఎందుకంటే ఇందులో మీరు వాడే వస్తువులు గమనించండి, ఇనుము, రాగి, అలాగే రేగుపండు. ఇది సౌరశక్తిని గ్రహించేటటువంటి, అత్యధికంగా గ్రహించగలిగినటువంటి పండుగ దీని గురించి చెప్తారు. ఇది గనక ఇంత గుజ్జుగా తిన్నట్టయితే రేగిపండు గుజ్జు పూర్తి ఒక భోజనం చేస్తే ఎన్ని పోషకాలు ఉంటాయో అన్ని ఉంటాయట. అందుకే రేగిపళ్ళు తినేసి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి మరి అన్ని ఋతువుల్లో దొరకవు కదా, అంటే రేగిపండు బాగా పండిన పండు ఉంటే దాన్ని ఎండబెట్టి అట్టే పెట్టుకోవచ్చు. కాసిన నీళ్లల్లో కనుక వేసినట్టే మళ్ళీ పండుగ తయారవుతుంది, హాయిగా దాన్ని తినచ్చు. మనకి గమనిస్తే రాముడు వాళ్ళు కూడా తండ్రి గారికి ఆ పిండాలు పెట్టినప్పుడు రేగిపళ్ళ గుజ్జుతో ఆ పిండి కలిపి వాళ్ళు తింటున్నటువంటి ఆ చెట్ల పిండి ఏదైతే ఉందో, ఇంగుది వృక్షపు పిండి, ఆ పిండిని ముద్దలు చేసి పెట్టారని మనకు కనపడుతుంది.